పాలిటిషియన్స్ సరిగ్గా లేరని మనం ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటాం కదండి. కానీ ఆ పాలిటిషియన్స్ అంత దూరం ఎలా వచ్చారు? మీలాంటి వాళ్ళు ఓట్ అయినందువల్ల. ఓట్ మన ఆయుధం. కరెక్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుందాం. బీ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. పేరుకి నాజూకైన పువ్వే, కానీ అనుకునింది సాధించడంలో ఎన్ని ముళ్ళు ఉన్నా వెనకడుగు వెయ్యకుండా ముందుకెళ్ళిపోతున్నారు. చామంతి పువ్వుల ఫిల్మ్ ఇండస్ట్రీలో పుట్టి ఎంతో ఎత్తు ఎదిగి ఇప్పుడు పాలిటిక్స్లో కూడా తన ఉనికిని తెలుపుతున్నారు. ప్లీజ్ వెల్కమ్ ఇవాళటి మన గెస్ట్ రోజా గారిని. వెల్కమ్ టు మై షో. కూర్చోండి. బ్యూటిఫుల్ సారీ, పింక్, పర్ఫెక్ట్. అనుకోకుండా వేసుకొచ్చారు అలా. థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే కాదనకుండా నా షోకి వచ్చినందుకు. అయ్యయ్యో, నాకు చాలా సంతోషంగా ఉంది ఈ షోలో పాల్గొనటం. థ్యాంక్ యూ. మా ఊరు మీది తిరుపతి కాదు. సో చిన్నప్పుడే మీకు సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ అని విన్నాను. కాలేజ్ ఎక్కొట్టి ఫస్ట్ షో సినిమా, మార్నింగ్ షో సినిమాలకి వెళ్ళిపోయేటోళ్ళంట. చిన్నప్పటి నుంచే మీకు ఇంట్రెస్ట్ ఉంది సినిమా? ఆర్టిస్ట్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. నిజంగా అనుకోలేదా? అనుకోలేదు అసలు. అంత ధైర్యం కూడా లేదు. సినిమాలు చూడటం ఇష్టం, ఎప్పటికి కూడా బాగా చూస్తాను. థియేటర్స్కి వెళ్ళి చూస్తారా? థియేటర్స్ ఇప్పుడు కూడా ఫిల్మ్ అంటే థియేటర్లో చూసినప్పుడే ఆ రియల్ పెప్ ఉంటుంది మీకు. ఆ ఆడియన్స్తో ఏం నచ్చుతుంది, ఎలా ఉంటుంది అనేది. ప్రివ్యూస్కి వెళ్తే కూడా అంత ఇది ఉండదు. అందరూ సైలెంట్ గా చూస్తుంటారు. బాగుందా బాగాలేదా తెలియదు, ఎవరు నవ్వరు, మనం మాత్రం నవ్వితే విచిత్రంగా చూస్తారు కదా. అలా పిక్చర్స్ చూడటం ఇష్టం. అది ఫస్ట్ డే సెకండ్ డే చూడాలంటే ఇంకా ఇష్టం నాకు. కానీ అన్నయ్య వాళ్ళు ఒప్పుకోరు, ఇంట్లో క్రౌడ్ ఉంటుంది, ఎందుకు ఆడపిల్లలు అని చెప్పి. అందుకని కాలేజ్కి వెళ్ళిపోయి కాలేజ్ నుంచి కట్టుకొట్టి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. కాలేజ్ చదివేటప్పుడు. ఎక్కడ చదివారు కాలేజ్? నేను తిరుపతి పద్మావతి ఉమెన్స్ కాలేజ్. ఫినిష్ చేశారా? డిగ్రీ సెకండ్ ఇయర్లో ఫిల్మ్స్కి వచ్చాను. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం రాలేదు చదవటం. ఎలా హౌ డిడ్ యువర్ మూవీ కెరియర్ స్టార్ట్ అండి? యాక్సిడెంట్, అందరిలాగే అనుకోకుండా. ఎప్పుడు నేను ఆర్టిస్ట్ అవ్వాలని ట్రై చేయలేదు. కానీ ప్రశాంత్ తోటి కదా మీ ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ ప్రేమ తపస్సు. తమిళ్లో ఫస్ట్ చామంతి ప్రశాంత్. సినిమా గుడ్ లక్ థియేటర్ లో చూసాను. అవునవునా, ఓకే. నర్సారెడ్డి గారు తెలుగులో. యాక్చువల్గా అది ప్రేమ తపస్సు అప్పుడే స్టార్ట్ అయింది ఒక ఫిలిం. మా ఫాదర్ ఫ్రెండ్ తను ఏంటంటే ఆర్టిస్టుల కోసం చూస్తూ కాలేజ్లో అంతా చాలా బాగుంటారని ఫేమస్ కదా పద్మావతి కాలేజ్. చూడటానికి వచ్చినప్పుడు అక్కడ ఆల్బమ్స్లో పార్టీ దీంట్లో చూసారు నాది. చూసి అడిగితే లాస్ట్కి మా ఫాదర్ ఆయన ఫ్రెండ్స్, అందుకని రిక్వెస్ట్ చేస్తే నాన్నకి బాగా ఇష్టం సినిమాలంటే. తను సౌండ్ ఇంజనీర్గా ఉన్నారు సారథి స్టూడియోస్లో. అందుకని సరే నాకు రాలేదు లైఫ్లో అవకాశం, నీకు వచ్చింది, నా కోసం ఒక సినిమా చేయండి అన్నారు. నాకు మా ఫాదర్ అంటే చాలా ఇష్టం, అందుకని ఆయన కోసమనే నేను చేయటం. ఎందుకంటే లేకపోతే నాకు చాలా షై టైప్ అప్పుడు. ఇప్పుడు ధైర్యం ఎక్కువ వచ్చేసింది. ఆ ప్రేమ తపస్సు ఫస్ట్ షెడ్యూల్ ఫొటోస్ చూసి నర్సారెడ్డి గారు చామంతి కోసం ఎతుకుతున్నారు హీరోయిన్స్, ఒక ఫిషర్ మ్యాన్ డాటర్ లాగా. సరే అమ్మాయి అయితే డార్క్గా, పెద్ద కళ్ళు, మంచి స్మైల్ ఉందని అడగటం జరిగింది. అప్పుడు సెల్వమణి గారు చాలా పెద్ద డైరెక్టర్ కాబట్టి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ సినిమా చేసిన తర్వాత తమిళ్లో తెలుగులో ఫుల్ బిజీ అయిపోయాను. 10 years లో ఓవర్ 100 ఫిల్మ్స్ చేశారా మీరు? కూడా ఎలా అన్ని సినిమాలు అంటే వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం? నాకు ఎనర్జీ ఎక్కువ, టైర్డే అవ్వను. డే అండ్ నైట్ షూటింగ్స్. ఒక రోజుకి 2-3 కాల్ షీట్స్ చేశాను ఆ టైంలో. ఎక్కడ చూసినా, ఏ సెట్లో చూసినా ఇక్కడ సాంగ్, అక్కడ సీన్, అక్కడ క్లైమాక్స్ అలాగా చేసుకుంటూ వెళ్ళిపోయాను. అప్పుడున్న క్రేజ్లో తెలియలా. You're married to a director. మీకు ఎంతమంది పిల్లలండి? నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ అమ్మాయికి వచ్చి 8 years, తను సెకండ్ క్లాస్ ఇక్కడే హైదరాబాద్లో చదువుతుంది. అంశు మాలిక. నా కొడుకు పేరు వచ్చి కృష్ణ కౌశిక్, 4 years తనకి. వెరీ నైస్. మీరు చిన్నప్పటి నుంచి లవ్ చేసే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారంట, అవునా? ఎందుకని అలా? అరేంజ్ మ్యారేజ్ మీద నాకు పెద్ద నమ్మకం లేదు. ఎందుకంటే ఎవరో తెలియని అతన్ని చూపించి ఇతనే నీ హస్బెండ్ అంటే అతని కోసం అన్నీ వదులుకొని అన్నీ అడ్జస్ట్ అవటం నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. లవ్ మ్యారేజ్ అన్నప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటాము, ఒకరి ఇష్టం ఒకరు, వాళ్ళ ప్లస్ కానీ మైనస్ కానీ. ఆ తర్వాత మనం అడ్జస్ట్ అవడానికి కూడా ఒక అర్థం ఉంటుంది
కాబట్టి నేను చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆశ ఉన్నది. లక్కీగా అలాగే అయింది. అండ్ హీఈస్ యువర్ ఫస్ట్ తమిళ్ ఫస్ట్ మూవీ డైరెక్టర్ కదా? ఫస్ట్ డైరెక్టర్. అప్పటి నుంచి స్టార్ట్ అయిందా ఏదైనా కొంచెం, లేకపోతే షెడ్యూలే? ఫస్ట్ షెడ్యూల్. అక్కడ నుంచి 12 years జర్నీ, లవ్ స్టోరీ. ఆఫ్టర్ 12 years 13th year మ్యారేజ్. చాలా ఇంకా 30 years. చూసే వాళ్ళకి టైర్డ్ అయిపోయారు. ఇంట్లో వాళ్ళ మదర్ కూడా చాలా తొందర పెట్టి చేశారు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎందుకు అంత టైం తీసుకున్నారు మీరు యాక్ట్ చేస్తున్నారనా? అలా అని కాదు, యాక్చువల్గా సమరం ఫిల్మ్ నేను చేసిన తర్వాత నాకు ఫైనాన్షియల్గా చాలా పెద్ద దెబ్బ. తర్వాత అది అన్ని సెటిల్ చేయడానికి నాకు అంత టైం పట్టింది. సో మీరు సెటిల్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా నా బ్రదర్స్ని సెటిల్ చేయడానికి సమరం సినిమా తీసాం. కానీ ఆ సమరం సినిమా డిజాస్టర్తో మళ్ళీ నేను సెటిల్ అవడానికి యాక్ట్ చేయాల్సి వచ్చింది అన్ని రోజులు. అందుకని పాపం వెయిట్ చేశారు. రియల్లీ మీ గురించి ఒక చిన్న క్లిప్పింగ్ ఒకటి తయారు చేయించండి, చూద్దామా? చంబరుతి చిత్రంతో తమిళ చిత్రసీమలో హీరోయిన్గా తన కెరియర్ ప్రారంభించిన రోజా ప్రేమ తపస్సు, సర్పయాగం చిత్రాలతో టాలీవుడ్లో అడుగుపెట్టారు. హాయ్, బాల్ ముందు నుంచి వస్తే బాయ్ వెనక నుంచి వచ్చాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావా? అది నా క్యారెక్టర్. ఎందుకు రమ్మన్నా? ఐ లవ్ యూ. లవ్ అంటే నాకు నమ్మకం లేదు. నా కోసం ప్రాణం ఇచ్చే మా డాడీకి తెలియకుండా నేనెవరిని ప్రేమించను. నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే మా నాన్నగారిని అడుగు. అంటే మీ నాన్న గుడ్డివాణ్ణి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా? ఆ వీటివాణ్ణి చేసుకోమన్నా చేసుకుంటాను. సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో ఇత్తడైపోద్ది అంటూ ఒక్కసారిగా పాపులర్ అయిపోయిన రోజా అక్కడి నుండి అగ్ర హీరోలందరి సరసన నటిస్తూ టాప్ హీరోయిన్గా ఎదిగిపోయారు. బాలకృష్ణ సరసన భైరవద్వీపం చిత్రంలో యువరాణిగా నటించే అరుదైన అవకాశం పొందిన రోజా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ముఠామేస్త్రి, బొబ్బిలి సింహం, శుభలగ్నం, స్వర్ణక్క, అన్నా వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన రోజా శ్రీకృష్ణార్జున విజయం చిత్రంలో ద్రౌపదిగా నటించి పౌరాణిక జానపద చిత్రాల్లో నటించిన ఈ తరం హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటించిన రోజా తన తొలి చిత్ర దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకున్నారు. ఆ పైన రాజకీయాల వైపు దృష్టి సారించి తెలుగుదేశం పార్టీలో చేరి 2009లో ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం సినిమాల వైపు దృష్టి సారించారు రోజా. మళ్లీ నటిగా మరెన్నో విజయాలు సాధించాలని ఆశిద్దాం. ఒక జర్నీ, మీ పాటలు కానీ నాకు ప్రతి సినిమా తెలుసు, అది ఆ సినిమా కదూ, అది ఈ సినిమా కదూ అని. అండ్ శ్రీలతగా ఉన్న మీ పేరుని రోజాగా మార్చింది ఎవరు? అది భారతరాజ గారు. ఓకే. యాక్చువల్గా నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ వచ్చి భారతరాజు గారు అసిస్టెంట్. ఆయన ఓపెనింగ్కి రావటం జరిగింది. అందరికీ తెలుసు భారతరాజు గారి లక్కీ లెటర్ ఆర్, రాధా, రేవతి, అలాగా రతి అగ్నిహోత్రి అందరికీ కూడా ఆర్తో పెడుతూ వచ్చారు. కాబట్టి ఆ రోజు షూటింగ్లో ఆయన కూడా చెప్పడం జరిగింది. అప్పటికి శ్రీలత అనే అమ్మాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉండింది తెలుగు ఫీల్డ్లో. కాబట్టి నేమ్ చేంజ్ చేయాలి, మీ లక్కీ లెటర్ ఆర్తో తనకి పేరు పెట్టండి అంటే రోజా అని పెట్టడం జరిగింది. ఇంకా నిజంగానే అది లక్కీగా నాకు. మీరు వస్తున్నారని నేను రోజా రింగ్ పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్. టీవీలో చూసినప్పుడు అప్పుడు మీకు ఐ లైక్ ఎంజాయ్ డూయింగ్ దట్ క్యారెక్టర్ అని అనిపించింది ఇది? నేను ప్రతి సినిమాలో ఎంజాయ్ చేసి ఉంటాను. నా క్యారెక్టర్ మీరు చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఏ పని చేసినా కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయాలి, అప్పుడే అదొక ఫుల్ఫిల్నెస్ ఉంటుంది అని నేను ఫీల్ అవుతాను. ఆర్టిస్ట్ కానీ, పాలిటిక్స్ కానీ, ఇంట్లో కానీ ఏదైనా కూడా. అలాగా ఫిలిమ్స్లో చూస్తే నాకు తెలుగులో భైరవద్వీపం చాలా ఇష్టం. ఒక క్వీన్గా ఎలా ఉంటారో వాళ్ళు మనకు తెలియదు, మనం ఊహించుకొని రెడీ అవ్వాలి, ఊహించుకొని యాక్ట్ చేయాలి. అన్నీ కొత్తగా ఉండింది మాకు. నడవటం కానీ, నవ్వటం కానీ, మాట్లాడటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. షూటింగ్ చేసిన అన్ని రోజులు కూడా నాకు ఆ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా చాలా నచ్చాయి. మీ సినిమా కెరియర్ మీ పొలిటికల్ కెరియర్కి హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అలాగే మీ పొలిటికల్ కెరియర్ ఇప్పుడు మీ సినిమా కెరియర్కి ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా? యాక్చువల్గా సినిమాల వల్ల పాలిటిక్స్ చాలా ప్లస్ ఉంది. ఎందుకంటే
క్రౌడ్ రావటానికి అదొక అట్రాక్షన్ కదా. ఆర్టిస్ట్ అనగానే పెద్ద ఆర్టిస్టా, చిన్న ఆర్టిస్టా, టీవీ ఆర్టిస్టా, సిల్వర్ స్క్రీన్ అని చూడరు. ఇంకా వచ్చిన తర్వాత అనేది మన టాలెంట్ బట్టి, మనం ప్రజెంట్ చేసే విధానం బట్టి, మనం వాళ్ళని కన్విన్స్ చేసే విధానం బట్టి వాళ్ళు మన ఇష్టపడతారా లేదనేది సెకండరీ. కానీ అక్కడి వరకు తీసుకురాగలిగామంటే అది ఆర్టిస్ట్ వల్లే. అలాగే ఇప్పుడు పాలిటిక్స్లో ఏమైపోయిందంటే, పాలిటిక్స్లో వెళ్ళాక, ఒక పార్టీకి వెళ్ళాక కొంతమంది ఇష్టం ఉన్నా బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఆ పార్టీ అమ్మాయి కాబట్టి మనం ఇష్టపడకూడదు, మనం పొగడకూడదు, మన ఆమె సినిమాలు చూడకూడదు అనే ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది. అది కొంచెం మైనసే. కానీ మళ్ళీ అన్నీ వదిలేసి ఏ పార్టీలో లేకుండా సెపరేట్గా వచ్చి ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ అందరూ నన్ను అభిమానించి ఒక ప్లేస్లో ఉన్నాను కాబట్టి, మొన్న మాకు గోలీమార్ చేశాను, అంతకుముందు శంభో శివ శంభో చేశాను. అందరు కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు సెకండ్ ఇన్నింగ్స్లో. చాలా బాగా చేశారు, చాలా డైనమిక్ రోల్. నన్ను ఇప్పుడు పాలిటిక్స్లో చూసిన తర్వాత ఒక సాఫ్ట్ క్యారెక్టర్లో ఎవరు కూడా చూపించాలని అనుకోవట్లేదు. ఆల్మోస్ట్ డామినేటివ్ క్యారెక్టర్, నిలదీసి అడిగే క్యారెక్టర్ లాంటివి ఇస్తున్నారు మళ్ళీ కంటిన్యూస్గా. మీకు పాలిటిక్స్లోకి సినిమాలు అయిపోయిన తర్వాత అంత డౌన్, సమరం అనే సినిమా తర్వాత అంత లోకి వెళ్ళిపోయి మళ్ళీ కోలుకొని బయటకు వచ్చేసరికి చాలా టైం పట్టి, మీరు ఇంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు పాలిటిక్స్లోకి ఎందుకు వెళ్ళారు? ఆల్మోస్ట్ మ్యారేజ్ చేసుకున్న టయానికి ఫుల్ ప్లెజ్డ్గా పాలిటిక్స్లోకి వచ్చాను. అంతకుముందు ఒక క్రేజ్తో ఆ పార్టీకి వర్క్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా వచ్చి కంటెస్ట్ చేయాలి, జనాల్లో ఉండాలి నేను అలా అనుకోలేదు. ఆ పార్టీ గురించి ప్రచారం చేస్తూ రావడం జరిగింది. కానీ ఎప్పుడైతే 2004లో లేడీస్కి ఎక్కువగా సీట్లు ఇవ్వడం జరిగింది, అప్పుడు మీలాంటి వాళ్ళు ఉంటే, బాగా మాట్లాడి ధైర్యంగా ముందుకుండే వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఫీల్ అయ్యి నన్ను కంటెస్ట్ చేయమన్నారు. అప్పుడు ఓకే, ఇలాంటి అవకాశం అందరికీ రాదు కదా, మనమే ఎవరిని అడగలే ఆర్టిస్ట్ అవ్వాలని. ఆర్టిస్ట్ అయ్యాం. అలాగే పొలిటీషియన్ అవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా అదృష్టం నాకు వచ్చింది కాబట్టి ఎందుకు మనం చేయకూడదు, ఎందుకు చేయలేము, దీనివల్ల ఎక్కువ మందికి మనం న్యాయం చేయడానికి అవకాశం ఉంది కదా అని చెప్పి ధైర్యంగా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేర్చుకోవటం మళ్ళీ పాలిటిక్స్ గురించి. మీరు తెలుగుదేశం ఇనిషియల్గా జాయిన్ అయినప్పుడు మా ఊరు మనిషి ఆయన జాయిన్ అయ్యారా, లేకపోతే తెలుగుదేశం మీద నిజమైన అభిమానం ఉండి జాయిన్ అయ్యారా? ఆ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. బ్రేక్ ముందు అడిగిన క్వశ్చన్ ఆంటీ. సో తెలుగుదేశం పార్టీకి మీరు వచ్చింది ఆ పార్టీ సిద్ధాంతాల మీద నమ్మి, ఆ నాయకుడి మీద నమ్మకంతో, లేకపోతే తిరుపతి మనూరు మన మనిషి అనుకుంటూ వచ్చారా? అలా మన ఊరని కాదు, కానీ యాక్చువల్గా ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారికి చాలా క్రేజ్ ఉండేది. మీకు ఇంటర్నేషనల్గా ఇక్కడే కాకుండా అందరూ కూడా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, ఒక మంచి సీఎం చాలా డిఫరెంట్గా చేస్తున్నారు అనేది ఒక ఇది ఉంది. అలాగే కాకుండా ఎన్టీ రామారావు గారు మా ఆర్టిస్టులందరికీ ఒక రోల్ మోడల్. ఆయన స్థాపించిన పార్టీ, ఒక మంచి ఆర్గనైజింగ్ సీఎం గారు ఉన్నారు. సరే, అలాంటి పార్టీకి మనం ఎందుకు ఏమంటారు సపోర్ట్ చేయకూడదు, ప్రచారం చేయకూడదు అని ఓన్లీ బయట నుంచి సపోర్ట్ చేయటమే తప్ప నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళు 5 years గవర్నమెంట్లో ఉన్నారు, కానీ నేను ఎప్పుడు కూడా వెళ్ళటం కానీ అట్లా లేదు. ఓన్లీ ఎలక్షన్ అప్పుడు వెళ్ళటం, ప్రచారం చేసి వచ్చేయటం. కానీ 2004కి అప్పటికే నాకు మ్యారేజ్ అయ్యి ఫస్ట్ బేబీ కూడా అయింది. సరే, ఇప్పుడు మీరు మళ్ళీ యాక్ట్ చేసే ఉద్దేశం ఉందా, లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే పాలిటిక్స్లోకి వస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు మా హస్బెండ్ అన్నారు, ఎందుకు ఆలోచిస్తే ఒక మంచి అవకాశం అందరికీ దొరకదు, వర్క్ చేయ అన్నారు. సరే అనేసి భయంగానే ఎంటర్ అయ్యాను. ఎలా ఉంటుందో తెలియదు కదా, అంటే మాట్లాడటం వేరు, ప్లస్ డౌన్ టు ఇది వెళ్ళి అందరితో కలిసి వర్క్ చేసి ఓటింగ్ సిస్టమ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదన్నీ కూడా ఎలా ఉంటుందని భయపడ్డంతా జరిగింది ఫస్ట్ టైం కాంటెస్ట్ చేసినప్పుడు. అంటే చాలా కొత్తగా ఉంది అవన్నీ కూడా మాకు. ఇంట్లో ఎవరికి పాలిటిక్స్కి సంబంధం లేదు కాబట్టి అది చేయటం కొంచెం కష్టం అనిపించింది. అండ్ దాని తర్వాత తెలుగుదేశం ఎందుకు వద్దనుకున్నారు? పార్టీలో యాక్చువల్గా నా బ్రదర్ లాగా ఫీల్ అయ్యాను చంద్రబాబు నాయుడు. ఒక సిస్టర్ లాగా ఆయన మళ్ళీ సీఎం అవ్వాలి అని ఆయన కోసం నేను వర్క్ చేయటం అందరికీ తెలుసు. స్టేట్ వైడ్గా అసలు 100%
అసలు నా పొలిటికల్ లైఫ్, నా పర్సనల్ లైఫ్, ఫ్రెండ్షిప్స్ అన్నీ కూడా పక్కన పెట్టి ఓన్లీ పార్టీ కోసం వర్క్ చేశాను. వాళ్ళు నాకు క్లోజ్ అయినా కూడా వాళ్ళని కూడా తిట్టడం జరిగింది. అలాగా ఫుల్ ప్లెజర్గా పార్టీ కోసం నేను పనిచేశాను. కానీ పార్టీలో ఉన్న వాళ్ళే నన్ను ఓడించి నేను ఎదగటం వాళ్ళకి నచ్చక, ఇంత తక్కువ పీరియడ్లో ఇంత ఫాస్ట్గా ఎదిగిపోతుంది అని చెప్పి, అది ఒక విమెన్ ఎదగటం అనేది ఎవరికి ఇష్టం ఉండదు కదా, కొంచెం ఈగో ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి అడ్డుకట్ట వేయటానికి కొంచెం నన్ను ఓడించడమే వాళ్ళకి ఆల్టర్నేట్ అనిపించింది. దాంతో నాకు బాధేసింది. పోనీ ఓడించిన వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వలేదు, ప్లస్ ఓడించిన వాళ్ళని పార్టీ నుంచి డిస్మిస్ చేయకుండా మళ్ళీ వాళ్ళతో కలిసి వర్క్ చేయమన్నప్పుడు, అంటే మన మీద ఎంత అభిమానం ఉంది, మన ఒక కార్యకర్తగా చూసారే తప్ప మన సొంత మనిషిలాగా చూడలేదు. మనం మాత్రం ఫీల్ అవుతున్నాం మన పార్టీ మన బ్రదర్ అని. కాబట్టి నాకు ఒక మనసు కష్టం అయిపోయి పార్టీకి దూరం అయిపోయాను. ఆయన తోటి మాట్లాడి ఇందువల్ల నేను వదిలి వెళ్ళిపోతున్నానని చెప్పారా, లేకపోతే? నేనేం చెప్పలేదు, సైలెంట్ అయిపోయాను అంతే. మీరు దాంట్లో 2 విషయాలు చెప్పారు మీరు చెప్పిన ఆన్సర్లో. ఒకటి, దగ్గరగా క్లోజ్గా ఉన్న వాళ్ళని కూడా తిట్టడం అని. పాలిటిక్స్లో జాయిన్ అయితేనే మనం క్లోజ్గా ఉన్నా సరే బికాజ్ వాళ్ళు ఆపోజిట్ పార్టీలో ఉన్నారు కాబట్టి తిట్టేయాలా, లేకపోతే నిజంగా వాళ్ళల్లో ఏదో లేదని తిడుతున్నారా? అంటే ఏవి ప్లసెస్ మనం మాట్లాడేదానికి అవకాశం ఉండదు కదా ఆపోజిట్ పార్టీలో ఉన్నప్పుడు. వాళ్ళలో ఉన్న మైనస్ లేదా వాళ్ళ వల్ల సొసైటీకి యూజ్ ఉంటుందా లేదా అనేది మనం చెప్పడం జరుగుతుంది. అది ఆటోమేటిక్గా వాళ్ళకి మైనసే అవుతుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంకుల్ మళ్ళీ మిమ్మల్ని వెనక్కి పిలిస్తే వెళ్తారా? లేదు, ఒక్కసారి ఫినిష్ అయిపోయింది, మళ్ళీ లేదు. నేను తెలుసుకున్నాను నువ్వు ఎంత కష్టపడ్డావో. ఐ రియలీ ఫెల్ట్ నువ్వు వర్క్ చేసింది ఎంతో నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఐ వాంట్ అ ఉమెన్ లైక్ యూ బ్యాక్ అని ఆయన వచ్చి అడిగినా కూడా మీరు వెనక్కి వెళ్ళరా? అంత ప్రేమించిన వ్యక్తిని మీరు అలా అడిగే పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 1 year గ్యాప్ ఉంది, నేను ఇంతవరకు పాలిటిక్స్లో జాయిన్ అవ్వలేదు. నిజంగా అంత ఈగో లేకుండా నేను నిజంగా వర్క్ చేశాను పార్టీకి, మళ్ళీ నేను వస్తే బాగుంటుంది అని ఆయన ఫీల్ అయి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికి పిలిపించి మాట్లాడి ఉంటారని నేను అనుకున్నాను. మరి ఎప్పటిలాగే ఆయనకి మళ్ళీ ఇప్పుడు కూడా రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఆయన చుట్టూ ఎక్కువ ఉన్నారు. దానివల్ల ఆయన ఈ పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా అలాగే జరిగిందేమో అనుకుంటున్నాను. నేను మీకోసం ఒక బైట్ అడిగినా, మీ గురించి ఏవైనా చెప్పమన్నా, ఇండస్ట్రీలోనే కాదు పొలిటికల్ ఫీల్డ్లో కూడా చాలా మంది భయపడ్డారు. ఇంతమందిని ఇంటర్వ్యూ చేశాను కదా నేను, నా ఎపిసోడ్స్ అబౌట్ 26 episodes. ఇలాంటి రియాక్షన్ నాకు ఎవరి దగ్గర రాలేదని. ఓకే ఓకే ఓకే. సో వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఇలాంటి థింగ్స్ జరిగినప్పుడు మీకు ఇంకా కసి పెరుగుతుంది ఖచ్చితంగా. అందుకే నేను ఇంకా ఈ ప్లేస్లో ఉన్నాను, లేకపోతే ఇప్పటికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాను కదా చేయకుండా. ఎప్పుడైతే మనల్ని ఎవరైనా హర్ట్ చేసి మనం దాంట్లో సక్సెస్ కాలేము, నీ వల్ల అవ్వదు అన్నప్పుడే మనకి పౌరుషం వస్తుంది, మనం ఇంకా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది షల్లోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళటం కోసమే అందరూ లేడీస్ అనగానే అలా మాట్లాడతారు. కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది ఇంకా ఎక్కువగా రియాక్ట్ అవటం వల్ల వాళ్ళు పైకి వస్తున్నారు. అన్నీ నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్, సినిమా ఇండస్ట్రీలో కానీ బయట ప్రొఫెషన్స్లో కానీ ఎక్కడ చూసినా కూడా విమెన్ పైకి వస్తే నచ్చదు. ఎందుకో విమెన్ అంటే సెకండరీయో థర్డరీలోగా అది అయిపోయింది అంతే. కానీ మన దేశాన్ని ఇప్పుడు హడలిస్తుంది షీఈ్ అ వుమెన్ వితౌట్ అ హస్బెండ్. ఈ డైకాటమీ ఏంటో నాకు అర్థం కాదు. అలా ఎలా మేడం గారు అని ఆవిడ వెనకాల వెళ్తూ ఇక్కడ మన చుట్టూతో ఉండే ఉమెన్ ని ఎందుకు ఎంకరేజ్ చేయరు? ఏంటంటే ఈరోజు సోనియా గాంధీ గారు ప్రూవ్ చేసుకుని సక్సెస్ఫుల్ గా ఉన్నారు కాబట్టి ఆమె వెనక్కి వెళ్ళారు. అదే ఆమె ఇంట్లో ఉంటే ఎవరు వెళ్ళరు. అంటే వీళ్ళకి అవసరం ఉండి వీళ్ళు బ్రతకటానికి ఈరోజు ఆమెను ముందు పెట్టుకున్నారు. ఈరోజు సోనియా గాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు, మొత్తం స్మాష్ అయిపోతుంది. కాబట్టి ఆమె వాళ్ళకి కావాల్సి వచ్చి ఆమెను తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేసి ఆమె నీడలో వీళ్ళందరూ బతుకుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆమెకి సపోర్ట్ ఇస్తున్నారు తప్ప మనస్ఫూర్తిగా ఇస్తున్నారని నేను అనుకోను. వాళ్ళకి అవకాశం వస్తే ఖచ్చితంగా కాలు లాగేసేదానికి ప్రయత్నిస్తారు. అది మామూలే పాలిటిక్స్ కానీ ఎక్కడైనా కూడా. మీకు పాలిటిక్స్లోకి వచ్చాక చాలా హ్యూమిలియేటింగ్గా అనిపించింది ఏమైనా ఉన్నదా? కామెంట్స్, పర్సనల్ కామెంట్స్ అనేది నాకు ఎప్పుడు ఇష్టం లేనిది. ఎందుకంటే మన గురించి తెలియని వాళ్ళు కొంతమంది తెలియక మాట్లాడతారు, మన గురించి తెలిసి అబద్ధాలు మాట్లాడతారు.
అప్పుడు చాలా కోపం వస్తుంది నాకు. అందుకే నేను వెంటనే రియాక్ట్ అవుతాను. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు మనం ఎందుకు రియాక్ట్ అవ్వటం, వాడి పాపాన్ని వాళ్ళే పోతారని. కానీ మనం రియాక్ట్ కాలేదు అంటే అది నిజం అని ప్రజలు నమ్మే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీడియా వచ్చి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తున్నారు. కాబట్టి దాంట్లో ఒక 50-60% వాళ్ళు నమ్మినా కూడా మనకి నష్టం జరిగినట్టే కదా. కాబట్టి నేను వెంటనే రియాక్ట్ అవుతాను. కాబట్టి ఈరోజు మీరు అన్నట్టు బైట్స్ ఇవ్వడానికి కూడా అందరూ భయపడేది. ఎందుకంటే నోరు జారి టంగ్ స్లిప్ అయ్యి ఏదైనా ఒక మాట మనం మాట్లాడితే ఆ ఊరుకోదు, ఆ మాట పట్టుకొని మనం చంపేస్తుంది అన్న భయం అందరికీ ఉంది. కాబట్టి మాట్లాడటానికి కొంచెం ఆలోచిస్తారు. ప్లస్ సెకండరీ నాకు సపోర్ట్ చేస్తే, ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను కాబట్టి ఆ పార్టీలో వాళ్ళ లీడర్షిప్ దగ్గర ఎక్కడైనా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో అన్న భయం కూడా ఉంటుంది. మీకోసం అలా ధైర్యం చేసుకొని ఇచ్చారు ఒకరు బయట, చూద్దాం దాన్ని. హలో రోజా, హౌ ఆర్ యూ? నువ్వెప్పుడు అప్పుడు ఇప్పుడు ఒకేలా నవ్వుతున్నావు. నీ నవ్వే ప్రేక్షకులందరికీ కూడా రిలీఫ్. ఎందుకంటే నీ నవ్వులో ఇన్నోసెన్సీ ఉంటుంది, ఫ్రాంక్నెస్ ఉంటుంది, చక్కటి అందమైన రొమాన్స్ ఉంటుంది. నువ్వు వేసిన క్యారెక్టర్లన్నీ కూడా అటువంటివే. నాకు నీ పర్సనల్ క్యారెక్టర్ కూడా ఎంతో బాగా నచ్చుతుంది. అంటే దేనైనా సరే అనుకుంటే అనుకున్నట్టు చెప్పడం, అనుకున్నది అనుకున్నట్టు చేయడం, ఎవరిని లెక్క చేయకపోవడం. అన్నిటికంటే నువ్వు చేసిన గొప్ప డెసిషన్ ఏంటంటే యువర్ బెటర్ హాఫ్ని మంచి ఆయన సెలెక్ట్ చేసుకున్నావు, మా డైరెక్టర్ని. ఆయన కూడా నీలాంటి నేచర్ ఉన్న మనిషే. నేను బాగా గుర్తుంది నాకు, మన షూటింగ్ జరిగేటప్పుడు ఒకరోజు ఆయన కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఎప్పుడు నువ్వు ఎవరిని అడగలేదు ఆ రోజు షూటింగ్స్లో. కానీ ఆయన వచ్చిన వెంటనే ఆయన దగ్గర కూర్చొని నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలి, మా అన్నయ్యని ఇప్పించట్లేదు, లావ్ అయిపోతానని, నువ్వు నాకు ఐస్ క్రీమ్ ఇప్పించాలి అని ఆయన అడగడం నాకు ఇప్పటికీ గుర్తు. అది ఆ ఇంటిమెసీ కావాలి, ఆ ఇంటిమెసీ ఉండాలి. నువ్వు చాలా మీ ఫాదర్ని కానీ మీ మదర్ని కానీ ఎంతో గౌరవించేదానివి నువ్వు. అదే మనకి ఎప్పుడు కూడా శ్రీరామ రక్ష. లక్ష్మి గారు ఏంటంటే రోజాని నేను ఎందుకు లైక్ చేస్తానంటే ఏది కూడా ఫాల్స్గా ఉండదు. ఎప్పుడు తను ఏది మాట్లాడినా సరే, ఏంటంటే డైరెక్టర్ గారు అంతకుముందు త్వరగా నడిచేస్తున్నారేంటి, నేను నడలేకపోతున్నాను, వెనకాల వెళ్ళి నడవచ్చు కదా, అలాగా చాలా ఇన్నోసెంట్గా ఆత్మీయంగా మాట్లాడే చక్కటి మనిషి. అందుకనే ఆవిడ చక్కటి ఫ్యామిలీ లైఫ్ వచ్చింది, చక్కటి ఫిల్మ్ కెరియర్ వచ్చింది. అది చాలా ఇంపార్టెంట్. ఫిల్మ్ కెరియర్ ఎంత ముఖ్యమో ఆ ఆర్టిస్ట్కి ఫ్యామిలీ లైఫ్ కూడా అంతే ముఖ్యం. చాలా ఆ ఆనందం ఉన్నప్పుడే మన క్యారెక్టర్ని కూడా సరిగ్గా చేసుకోగలుగుతాం, మనం ఇన్వాల్వ్ అవ్వగలుగుతాం. అందుకని రోజా మళ్ళీ స్క్రీన్ మీద ఒక కొత్త రోజాగా కనబడే టైం వచ్చింది, మంచి క్యారెక్టర్స్ చేసే టైం వచ్చింది. అలాగే తన పొలిటికల్ కెరీర్ కూడా తప్పకుండా సక్సెస్ అవుద్దనే నమ్మకం నాకుంది. ఎందుకంటే పాలిటిక్స్ కావాల్సింది ఫ్రాంక్గా మాట్లాడడం, ధైర్యంగా ముందుకెళ్ళిపోవడం, ఎవరిని లెక్క చేయకపోవడం, మంచిని లెక్క చేయడం. ఎన్ని లక్షణాలు ఉన్న చక్కటి ఆర్టిస్ట్ మా రోజా. లక్ష్మి గారు రోజా అంటే అందరూ లైక్ చేస్తారు. ఆవిడంటే ఆత్మీయత. ఎందుకంటే ఆవిడ కోఆపరేటివ్ ఆర్టిస్ట్, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, సరదాగా ఉంటుంది. మా రథయాత్ర షూటింగ్ తిరుపతిలో అనుకున్న దానికంటే ఆ రోజు రాకుండా 2 రోజులు లేట్గా వచ్చింది. మా గోపాల్ రెడ్డి గారు అయితే అసలు ఏంటి ఇలాగా, ఇలా అయితే అలాగైతే అని ఆ పెట్టితేని ఈ పెట్టితేని విశ్వరూపం చూపించారు ఆయన. 3వ రోజు వచ్చింది రోజా. వచ్చిన వెంటనే కూర్చుంది. నిజంగానే సిన్సియర్గానే కళ్ళం నీళ్ళు పెట్టుకుంది అమ్మాయి, నేను ఇలా పొరపాటు చేశాను, నాకు ఇలా పరిస్థితి వచ్చిందని. అది చూసి రెడ్డి గారు బోర్ని ఆడడం మొదలుపెట్టాడు. ఈయన ఏంటంటే అయ్యో ఏంటిది, ఎందుకు రోజా ఏడుస్తున్నావు, పోని షూటింగ్ 2 రోజులు కాదు ఇంకోసారి చేసుకుంటాంలే, ఏడకమ్మా నువ్వు ఈయన ఊరుకోబెట్టలేక రోజా చాలా టెన్షన్ పడింది. ఊరుకుంటే రెడ్డి గారు అంటే అది కాదు, నువ్వు ఏడడం ఏంటి అసలు, మా రోజా నేను ఏడిపించినానే ఏంటిది అని ఆయన కింద పడి అయ్యయ్యో రామకృష్ణ అనవసరంగా ఏడిపించినామే మనం, నేను అనేసినాను మన పొరపాటుని, అవి ఊరుకుంటే రోజా పక్కన కూర్చోబెట్టి ఒక అరగంట షూటింగ్ ఆపి ఆయనకు మంచినీళ్ళు తాగించి ఊరుకోబెడితే ఏమనుకోకమ్మా, నేనేమీ కోప్పడలేదు, ప్రొడ్యూసర్ ప్రాబ్లం కదా, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి ఇక్కడ, నేను ఎప్పుడు అన్ను ఇంకెప్పుడు అన్ను అని ఆయన ఊరుకున్నారు. ఇలాగా సరే ఈ సంఘటనలో వాళ్ళ ఆత్మీయత, ప్రొడ్యూసర్కిను ఆర్టిస్ట్కి ఉన్న ఆత్మీయత ఎంత కనబడుతుంది. దానికి నేను ఇప్పటికీ నవ్వొస్తుంది నాకు. రెడ్డి గారిని ఊరుకోబెట్టలేక మేమందరం కూడా టెన్షన్ పడ్డాం. ఎందుకంటే రోజాని గట్టిగా అనేసాను నేను అనే దానికోసం ఆ అమ్మాయి కన్నీరు పెట్టుకోవడం నచ్చలేదు. అలాగా ఆ అమ్మాయి అంటే ఎంతో ఆత్మీయులు ఉన్నారు, ఇలాగా ఎంతో ఆత్మీయంగా చూస్తారు. అందుకే రోజా ఎప్పుడు మంచి అందమైన రోజాగా ఫిల్మ్ ఫీల్డ్లో ఉంటుంది, ముళ్ళున్న రోజాగా పాలిటిక్స్లో ఉంటుంది, అందరినీ మెచ్చిన రోజాగా తెల్ల రోజాగా వాళ్ళ ఫ్యామిలీలో ఉంటుంది. ఎస్.
థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. యాక్చువల్గా నేను షూటింగ్లో ఎప్పుడు లేట్ రాను, నాకు ఇష్టం ఉండదు. టైంకి కరెక్ట్గా సెట్లో ఉండటం అనేది ఇష్టం. అప్పుడు ఏం జరిగిందంటే రథయాత్ర తమిళ్ ఫిల్మ్ ఒకటి అవుట్డోర్లో ఉన్నాం, అక్కడ మొత్తం టాకీ పోర్షన్ ఫినిష్ చేసి వాళ్ళు అక్కడి నుంచి కొడైకెనాల్కి సాంగ్స్ షిఫ్ట్ అవుతారు. ఆ మధ్యలో ఆ 2 days గ్యాప్లో వీళ్ళకి నేను షూటింగ్ చేయాలి. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నేను వీళ్ళకి డేట్స్ ఇచ్చాను. కానీ లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏం చేశారంటే నేను వెళితే తిరిగి వస్తానో లేదో అని చెప్పేసి నన్ను పోనీకుండా బ్లాక్ చేసేసారు. దానివల్ల నేను రాలేకపోయాను కదా. నాకు బాధేసింది నన్ను సడన్గా అనేగుందికి. చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని నేను ఫస్ట్లో అంతా. ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడుతూ 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 రాటుతలేను, కానీ ఫస్ట్లో చాలా సెన్సిటివ్. ఎవరైనా ఒక మాట అంటే ఏడ్ చేసేదాన్ని. ఎవరిని నేను హర్ట్ చేయను, ఎవరికి ఇబ్బంది కలిగించాను. మ్యాక్సిమం కోఆపరేట్ చేసి వాళ్ళ చెప్పిన టైంకి షూటింగ్ వర్క్ ఫినిష్ చేసి నాకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నవ్వుతూ హ్యాపీగా ఉండి అందరినీ ప్లెజెంట్గా పెడతాను. అలాంటిది సడన్గా ఒక మాట అనే కొందికి తట్టుకోలేకపోయినా. నేను ఏడ్చే కొందికి ఆయన అయ్యో పాపం రోజా ఎప్పుడు నవ్వుతుంది, నా వల్ల ఏడ్చిందని ఆయన ఫీల్ అయిపోయారు. రాజీవ్ గాంధీ గారు డెత్ మీద తీసిన సినిమా అప్పుడు రూమర్స్ అనో లేకపోతే చాలా, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, నేను చేసిన రీసెర్చ్లో ఏం తెలిసిందంటే మీరు ఎల్టీటీ వాళ్ళని చాలా సపోర్ట్ చేశారు. దానివల్ల మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశద్రోహులు అని కూడా అన్నారు మిమ్మల్ని, సెల్వా గారిని మిమ్మల్ని. అండ్ దానివల్ల చాలా ఇంపాక్ట్ అయింది అన్న ఫీలింగ్. ఓకే ఓకే, అంటే ఆ ఫిల్మ్లో ఏమైందంటే ఆ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. బ్రేక్ ముందు అడిగిన క్వశ్చన్, రాజీవ్ గాంధీ గారు డెత్ మీద తీసిన సినిమా దానివల్ల చాలా ఇంపాక్ట్ అయింది అన్న ఫీలింగ్. అంటే ఆ ఫిల్మ్లో ఏమైందంటే తను రాజీవ్ గాంధీ గారిని చంపేసిన తర్వాత తాను కానీ ఆ శివరాసన్ కానీ వాళ్ళు ఎలా ఎస్కేప్ అయ్యారని ఒక పోర్షన్ తీశారు. అది తర్వాత ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఈయన ఏది తీసాడో అదే జరుగుంది. అంటే నీకు వాళ్ళతో లింక్ ఉంది ఎలా నువ్వు అయ్యో బాబాయ్ అలా కాదు, నేను ఆలోచించి ఇలా ఉంటుంది, ఇలా ఎస్కేప్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే అంత పోలీస్ బందోబస్తులో అంత ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే చిన్న మాట కదా కదా, ఎంత సెర్చ్ చేస్తారు, అలాంటి దాంట్లో ఎలా ఎస్కేప్ అవుతారని నేను క్రియేటివ్ చేసి పెట్టాను. దానికి నాకు సంబంధం లేదంటే చాలా ఇబ్బంది పెట్టారు పోలీస్ కూడా. అప్పుడు అది రాంగ్గా అర్థం చేసుకున్నారు అంతే. మీరు టీడీపీ వైపు ఉంటూ మళ్ళీ కాంగ్రెస్ వైపు ఎందుకు వెళ్ళారు, నోయింగ్ దట్ కాంగ్రెస్ వాళ్ళే ఈ ఎల్టీటీ సబ్జెక్ట్ మీద కానీ దీని మీద కానీ ఎక్కువ మీ ఫ్యామిలీకి రియాక్ట్ అయింది కాంగ్రెసే కదా, లెట్ ఇట్ బీ ఇన్ తమిళనాడు ఆర్ హియర్. వై డిడ్ యూ చూస్ టు గో టు కాంగ్రెస్ అలాంటప్పుడు? అలా అంటే పాలిటిక్స్లో మీరే చూసుంటారు. ఈరోజు తమిళనాడు పాలిటిక్స్ చూస్తే కాంగ్రెస్లో ఉన్న రాజీవ్ గాంధీని చంపింది ఎవరో వీళ్ళే చంపించారు అని చెప్పి రూమర్స్ వచ్చేది. ఇప్పుడు చూస్తే వాళ్ళతోనే గవర్నమెంట్ యూపీఏ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. కాబట్టి అవన్నీ డిఫరెంట్. అదే పర్సనల్ లైఫ్ డిఫరెంట్, పాలిటిక్స్ డిఫరెంట్. నేను కాంగ్రెస్లో చేరాలి అని ఐడియా వేసుకొని ఏం వెళ్ళలేదు వైఎస్ దగ్గరికి. వైఎస్ గారి ధైర్యం కానీ ఆయన ఇచ్చిన మాట మీద నిలబడే మనస్తత్వం కానీ ఆయన విశ్వసనీయత నచ్చింది. ప్లస్ ఫస్ట్ టైం మన జిల్లాకి, మీకు కూడా తెలుసు మన జిల్లా ఎంత వెనుకబడి ఉంది, ఏ విధమైన సోర్సెస్ లేవు. అలాంటి ఒక ప్లేస్లో సీఎంగా ఉండి కూడా ఎవరు ఏం చేయలేదు మన జిల్లా వాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బెల్ కంపెనీ తీసుకొచ్చారు, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీనివల్ల కొన్ని వేల మందికి ఉపాధి అవకాశం వచ్చింది. కాబట్టి ఒక జిల్లా వాసిగా మనము వెళ్ళి విష్ చేయటంలో తప్పు లేదని నేను ఫీల్ అయ్యాను. అదే టైంలో నేను తెలుగుదేశం నుంచి దూరంగా ఉన్నాను కాబట్టి కాంగ్రెస్లో చేరుతున్నాను అని చెప్పేసి టీవీల్లో న్యూస్ ఛానల్స్లో విపరీతంగా వచ్చింది. దాంతో నన్ను ఇరిటేట్ చేయాలని వెళ్ళలేదు. నాకు ఆ ఆలోచన కూడా లేదు. నాకు బయట వచ్చిన తర్వాత ధైర్యంగా నాకు ఒక లీడర్ నచ్చినప్పుడు వెళ్ళి నేను విష్ చేయడంలో తప్పు లేదనుకొని నేను వెళ్ళటం జరిగింది. నేను వెళ్ళి కలిసి బయటకు వచ్చే లోపల కాంగ్రెస్లో చేరాననే రూమర్స్ మొత్తం లైవ్లో వచ్చేసి నేను ఇంటికి వచ్చే కొందికి మొత్తం లైవ్ వ్యాన్లో వచ్చి ఏంటి మీరు చేరుతున్నారా, ఎందుకు ఇట్లా అట్లా అన్నాడు. నాకు ఇరిటేషన్ అయిపోయింది. అవును చేరుతున్నాను, తప్పేంటి అని ఇదైంది. ఇంకా అలాగా మీరు సినిమాలు చేసేటప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక హాబీ లాంటిది ఏమైనా క్రియేట్ చేసుకున్నాం మీరు? వాట్ ఈస్ రోజా? ఇప్పుడు రోజా ఒక యాక్ట్రెస్గా కాదు, ఒక పాలిటిషియన్గా కాదు, యువర్ అ మదర్. సో మీ టిపికల్ డే ఎలా ఉంటుంది? మీరు వంట చేస్తారా, బుక్స్ చదువుతారా? ఖాళీగా ఉంటే నా పిల్లల్ని సిటీ సెంటర్ తీసుకెళ్ళి గేమ్స్ ఆడించడం, లేదా వాళ్ళకి ఇష్టమైన హోటల్కి తీసుకెళ్ళి భోజనం చేయించడం,
వాళ్ళతో కూర్చొని వాళ్ళు చేసే డ్రాయింగ్స్కి అట్లాగా వాళ్ళు సరదా పడుతుంటారు కదా, మదర్ పక్కన ఉండాలి. నా డాటర్కి చాలా ఇది, అందరు మదర్లు అన్నీ చేస్తారు, నువ్వు ఎందుకమ్మా చెయ్యో అంటారు. నేను ఇలా రా, నేను ఒక ఆర్టిస్ట్, నేను ఒక పొలిటీషియన్, టైం ఉండదు నాన్న అంటే, అయితే ఏంటి నేను ఈ డాటరే కదా నాకు ఎందుకు చేయమంటుంది. అందుకని ఇప్పుడు ఫుల్ టైం దాంతో ఉంటూ తనకి ఎలా ఇష్టమో నేను ఆ విధంగా ఉండాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు దానికి వంట చేసి న్యూడిల్స్ అంటే ఇష్టం నా డాటర్కి, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టం. అవి బయట తింటా కదా, నువ్వు చేయి మమ్మీ, నువ్వు ఎలా చేసినా బాగుంటుంది నేను తింటాను. దానికోసం కొత్త కొత్త ప్రయోగాలు చేయటం అలాగా సరిపోయింది ఇద్దరు పిల్లలతో నాకు. అండ్ హూ ఇస్ మోర్ లైక్ యూ, మీ అబ్బాయా అమ్మాయా? అమ్మాయి నాలాగే ఉంటుంది చూడటానికి, కానీ వాళ్ళ ఫాదర్ లాగా ఫెయిర్ గా ఉంటుంది, నాకు లేనిది దానికి వచ్చింది ఫెయిర్ గా ఉంటుంది. వెరీ నైస్. అండ్ మీకు ఈ పొలిటికల్ కెరియర్లో చెప్పారు కదా దెబ్బ మీద దెబ్బ తిన్నారు అని, మీకు సరిదిద్దుకునే అవకాశం కానీ వస్తే మీరు చేసిన దాంట్లో ఏదైనా రిగ్రెట్ చేస్తున్నారా? విల్ యూ రీడూ ఎనీథింగ్ ఎల్స్ డిఫరెంట్లీ? పాలిటిక్స్ లాగా చేయాలి అంటే బ్రెయిన్తో చేయాలి, మనసుతో చేయకూడదని తెలుసుకున్నాను. ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఎవరిని నమ్మేసి అంతగా వర్క్ చేయకూడదు. మన ఏం పార్టీలో ఉన్నాం, ఆ పాలసీలకి జనంకి ఏం ఉపయోగపడుతుంది దాని మీద ఇంక నుంచి వర్క్ చేయాలనుకుంటున్నాను తప్ప 100% ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా అన్నీ మర్చిపోయి ఫ్యామిలీని వదిలేసి ఇవన్నీ చేయటం వల్ల అన్ని రకాలుగా నష్టపోయాను నేను. ఫ్యామిలీని దూరం చేసుకొని ఆ గ్యాప్ వచ్చింది పిల్లలతో, వాళ్ళు చాలా మిస్ అయ్యారు. నా హెల్త్ వైజు చాలా ఇబ్బంది అయింది. నాకు సెకండ్ డెలివరీ ప్రీమెచ్యూర్ బేబీ, ఈ ఎండల్లో తిరిగి హెల్త్ అప్సెట్, 5th మంత్ అంతా తిరిగి చాలా సీరియస్ అయిపోయి హాస్పిటల్లో 2 months నేను బెడ్ రెస్ట్ అయిపోయింది. ఇలా హెల్త్ పార్ట్ చేసుకొని ఫైనాన్షియల్ గా మనము ఇప్పుడు తిరగాలి అంటే ఫ్లైట్ టికెట్స్ ఇవంతా ఎంత ఎక్స్పెన్సివ్, ఇవన్నీ మీకు ఇవ్వరు. కాబట్టి ఇవన్నీ చేసి మనకి ఏం లాభం? కాబట్టి మనం పాలిటిక్స్ లాగే బ్రెయిన్ గేమ్ ఇది, బ్రెయిన్తోనే ఆడాలి అనుకున్నాను. కానీ ప్రజలకు సిన్సియర్గా ఉంటాను నేను, ఎందుకంటే దాంట్లో వాళ్ళని మోసం చేయాలనే ఉద్దేశం లేదు. కొత్తగా మనం మనీ సంపాదించాలో నేమ్ సంపాదించాలో అనేది లేదు. ఆల్రెడీ అందరికీ అభిమానమైన ఒక ఆర్టిస్ట్గా వాళ్ళ మనసులో ఉన్నాను. కాబట్టి వాళ్ళు నా మీద ఏ నమ్మకం అయితే ఏమైతే జెన్యున్గా మన కోసం ఫైట్ చేస్తుందని నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా నేను వమ్ము చేయను, వాళ్ళ కోసం ఫైట్ చేస్తూనే ఉంటాను. ఇమీడియట్ రియాక్షన్స్ ఎంతవరకు న్యాయం? ఎవరైనా మీ మీద ఒక నింద వేసినప్పుడు టీవీలో చూసాం, మీరు ఇంకొక ఆవిడ యూనో బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే ఫస్ట్ నేను మాట్లాడలేదు నా గురించి పర్సనల్గా. మాట్లాడినప్పుడు ఆ పార్టీ ప్రెసిడెంట్కి తెలుసు నా గురించి, 3 films చేశాను. నా గురించి తెలిసి కూడా నా గురించి ఇంకోరు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు కనీసం వాళ్ళని ఆపటమో లేదా ఖండించటమో చేయాలి. అలా చేయకుండా ప్రోత్సహించడం అనేది నాకు నచ్చలేదు. కాబట్టి నేను వెంటనే రియాక్ట్ అయిపోయాను. అదొక్కటే నేను లైఫ్లో చేసిన తప్పు. రియాక్ట్ అయ్యేటప్పుడు వాడిన లాంగ్వేజ్ అంటే అర్థం కావాలి జనంకి, ఎలా ఒక అమ్మాయిని అనగలరు అంటే వీళ్ళకి అమ్మాయిల మీద ఏంటి, అసలు వీళ్ళేంటి అనే దాని మీద నేను ఆ ఫోర్స్లో ఆ ఎమోషనల్లో నేను ఏం మాట్లాడాను నాకు తెలియదు. తర్వాత నాకు చూస్తే నాకే అయ్యో ఎవరి కోసమో మనం ఎందుకు ఇలా మాట్లాడాము, మన పేరు వాల్యూ ఇచ్చినట్టు అనిపించలేదా మీకు? అంటే నేను మాట్లాడిన అమ్మాయిని నేను ఏమనలేదు, ఎప్పుడు కూడా నేను విమెన్ని ఎవరిని ఏమనను. ఎందుకంటే నేను ఒక విమెన్ కోసం ఫైట్ చేస్తున్నాను కాబట్టి విమెన్ అందరినీ గౌరవిస్తాను. నన్ను ఎవరు తిట్టినా కూడా నేను విమెన్ ఎప్పుడు అన్నాను, వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని మాట్లాడించి ముందుకు పంపిస్తున్న ఆ మగవాళ్ళని తిడతారు. మీకు ధైర్యం లేదా మీరు మాట్లాడండి, ఎందుకు వేరే వాళ్ళని పార్టీలో యూజ్ చేసుకొని ఆడవాళ్ళతో మాట్లాడించి తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఈయన వాళ్ళ గురించి మాట్లాడతాను తప్ప మాట్లాడిన లేడీస్ నేను ఎప్పుడు కూడా అన్నాను, నాకు ఇష్టం ఉండదు. వెరీ నైస్. ఓకే, సో నెక్స్ట్ రోజా ఏంటి, ఎనీ పొలిటికల్ స్టాండ్ తీసుకోబోతున్నారా లేకపోతే ఇలాగే కొంచెం బ్రేక్ తీసుకుంటున్నారా? ఆ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. బ్రేక్ ముందు అడిగిన క్వశ్చన్, సో వాట్ ఈస్ రోజా ఇన్ ద ఫ్యూచర్ నౌ? సరి అయిన సమయం కోసం వెయిట్ చేస్తున్నాను, ఖచ్చితంగా తొందరలోనే వస్తాను. అంటే మనం వచ్చిన తర్వాత ఎవరైతే ప్రజలకి అంటే ప్రజలు నమ్మి ఈ లీడర్ అయితే మాకు బాగుంటుంది, ఈ లీడర్ కింద మేము బాగుంటాం అని ఫీల్ అవుతారో అలాంటి వాళ్ళతో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఉద్దేశంలో అలాంటి లీడర్ ఎవరు ఇప్పుడు? ఇస్ ఇట్ గోయింగ్ టు బి చంద్రబాబు నాయుడు గారు, రోసయ్య గారు, ఆర్ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు, ఆర్ ప్రజారాజ్యం చిరంజీవి గారు, ఆర్ ఏమో తెలీదు ఏం చేయబోతున్నానో అనుకున్న వైఎస్ జగన్? నాకు తెలిసి ఈరోజు
రాష్ట్రంలో చూస్తే క్రేజీగా ఉన్న ఒక ప్రజల నాయకుడిగా ప్రజానాయకుడిగా ముందుకు వెళ్తున్నది జగన్ గారు. అల్టిమేట్గా మనం ఎందుకు వచ్చాం, ఏం చేయాలనుకుంటున్నాం, దానికి ఎవరైతే కరెక్ట్గా చేయగలరు అనేది ఒక గ్రాఫ్ తీసుకుంటే ఈరోజు నాకు తెలిసి జగన్ గారి మీద అందరికీ నమ్మకం ఉంది. వెరీ నైస్. సో మీ మేనరిజమ్స్ చెప్పాలి. ఎప్పుడు హీరోస్కి మేనరిజమ్స్ పెట్టేటోళ్ళు, యూనో, దాని తర్వాత విలన్స్ కానీ వచ్చేది మా నాన్నదే వచ్చేది. బట్ ఒక హీరోయిన్ కోసం అని మేనరిజమ్స్ అనేది చేసింది మీకే. ఇత్తడైపోద్ది అనేది మీ దగ్గర నుంచి నేర్చుకుంది. మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి ఆ ఎమోషన్ తోటి ఇత్తడైపోద్ది అని ఒక మాట్లాడి అనరా. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ రిక్వెస్ట్ అనమాట అందరి దగ్గర నుంచి. ఓకే యాక్చువల్గా నాకు ఆ ఫిల్మ్ కెరీర్లో సినిమా కెరీర్నే మార్చేసింది సీతారత్నం గారు అబ్బాయి. నిజంగా ఆ డైలాగు లేడీస్ అందరికి నచ్చింది. అందరు అబ్బా లేడీస్ చెప్తారు ఫోన్ కాల్స్లో వచ్చినప్పుడు మీరు ఇత్తడైపోతుందని చెప్పారు. అది భలే ఉందండి ఒకసారి చెప్పండి, నాకు ఆశ్చర్యం అయిపోయేది. ఓకే ఇత్తడైపోతుంది. థ్యాంక్ యూ. ర్యాపిడ్ ఫైర్ అని క్వశ్చన్స్ వెళ్ళిపోదామా? ర్యాపిడ్ ఫైర్ లోకి. మీ ఫేవరెట్ హీరో? బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి? పర్సనల్గా నాగార్జున గారు అంటే చాలా ఇష్టం నాకు. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్? ఇద్దరు. ఒకటే అన్నాను నేను. ఇద్దరు. ఒకరు అడ్మినిస్ట్రేషన్ లో, ఒకరు డైనమిజం లో. ఓకే, ఐల్ యాక్సెప్ట్ దట్. బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం? భైరవ ద్వీపం. మళ్ళీ ఎవరికి అందని ఛాన్స్. కోదం రామరెడ్డి గారు లేకపోతే రాఘవేంద్రరావు గారు? రాఘవేంద్రరావు గారు. ఎందుకంటే హీరోయిన్స్ ని అందంగా చూపించగలిగిన ఒకే డైరెక్టర్. అన్నమయ్యలో బంగ బంగారి బంగా డాడీతో చూసాను కదా, ఆ సాంగ్ లో చాలా అందంగా చూపించారు నన్ను. అందరికి కూడా చాలా అబ్బాయి ఎంత బాగున్నా ఉన్నారంటే ఆ క్రెడిట్ అంతా కూడా రాఘవేంద్ర గారికి. ఆ సెట్స్ కానీ, ఆయన కలర్ కాంబినేషన్స్ కానీ, ఆయన థింకింగ్ చాలా బాగుంటుంది. అలాగే చిరంజీవి గారితో ఒక సాంగ్ చేశాను, రాజశేఖర్ ఆగలేను అని చెప్పి పౌరం పెట్టి, అదొకటి. నేను మీకు మెసేజ్లు పెట్టాను, బట్ ఐ డోంట్ నో ఇఫ్ యూ గాట్ అబౌట్ ఆప్షన్ ఐటమ్ అనేది. మీకు అర్థమైందా నేను పెట్టాను? నేను వాడే పర్ఫ్యూమ్ అండ్ నేను రోజు కాఫీ తాగే కప్ తీసుకొచ్చాను. దాంట్లో మీకు ఏది ఇష్టం అయితే. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ కప్. The future belongs to those who believe in the beauty of their dreams. Love it. ఈ కప్ ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి మీ బిడ్ ని SMS చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నా షోకి వచ్చినందుకు, మీరు ఇంత ఓపెన్గా ఏది వెనకాడకుండా మాట్లాడినందుకు, మీ గురించి, మీ విజన్ గురించి ఉమెన్కి ఇంకొంచెం అర్థం అవ్వాలని, మీలాంటి ఉమెన్ ఈ షోని చూసి బయటకు వచ్చి ఒక స్టాండ్ తీసుకొని మన దేశం కోసం పోరాడాలి, ఒక ఉమెన్స్ రైట్ కోసం పోరాడాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఈ షోలో పాల్గొనడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెరీ ప్రిటీ. ప్రేమతో మీ లక్ష్మి అనుకుంటాను. ఇవాళ మన స్వరపరిచయంలో ముందుకు రాబోతున్నారు ఒక ఆర్జే, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, ఒక సింగర్. ముగ్గురు అనుకుంటున్నారా? కాదండి, వీళ్ళందరూ ఒకరే. ప్లీజ్ వెల్కమ్ సౌమ్య. హాయ్. హలో. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. ప్లీజ్. మిమ్మల్ని చూస్తుంటే యూనో తెలుగులో ఒక సామెత ఉంది చూడండి, పిట్ట కొంచెం ఏంటి గొంతుగానం అంటారు. మిమ్మల్ని చూస్తే అలాగే ఉంది. ఎంతమందికి చెప్పారండి వాయిసెస్ మీరు? Lots of heroines. Over 200 films. తెలుగమ్మాయా మీరు? అవునండి, తెలుగమ్మాయి. ఓకే. ఎవరెవరికి చెప్పారండి? అనుష్క, నయనతార, ప్రియమణి, మమతా మోహన్ దాస్, విమ్లా రామన్. ఈ టైంలో ఎక్కువ ఫేమస్ అయిందంటే మగధీర.
ఓకే కొంచెం వెనక్కి వెళ్తే అరుంధతి. వెరీ నైస్. అండ్ పాటలు కూడా పాడతారంట మీరు? ఎస్, ఆర్జే అంట కూడా మీరు? ఎక్స్ఆర్జే. ఓకే ఓకే. ఐ మిస్ దట్ లైఫ్. బట్ యా, సింగింగ్ కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ప్రస్థానం అనే మూవీలో ఒక సాంగ్ పాడాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. విల్ యూ సింగ్ అ సాంగ్ ఫర్ us? దెర్ ఇస్ దిస్ పర్టిక్యులర్ సాంగ్ నా చిన్నప్పుడు మా నాన్నగారు నేర్పించారు. ఇట్స్ అ వెరీ ఓల్డ్ సాంగ్. ఎవరైనా ఇంటికి వస్తే వెంటనే పాడు అనగానే ఐ యూస్ టు సింగ్. ఇట్స్ అ వెరీ ఫేమస్ సాంగ్ ఆల్సో. ఐ విల్ సింగ్ కపుల్ ఆఫ్ లైన్స్. अभी न जाओ छोड़कर कि दिल अभी भरा नहीं, अभी अभी तो आई हो, अभी अभी तो, अभी अभी तो आई हो, बहार बन के छाई हो, हवा जरा महक तो ले, ये दिल जरा बहक तो ले, ये शाम ढल तो ले जरा. Beautiful voice. My favorite songs. Telugulo, can you sing us a song? లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాయం. Very nice. I wish you all the very best. Thank you. నా షోకి వచ్చినందుకు thank you. Thank you. సో నెక్స్ట్ టైం అనుష్క నా తలుచుకున్నా ఇంకా మగధీరలో ఎవరు కాజల్కి చెప్పారు. వెరీ నైస్. సో దే నో ఆ వాయిస్ వెనకాల, ఆ ఫేస్ వెనకాల మీ వాయిస్ ఉంది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై షో. It was a pleasure to be here. థ్యాంక్ యూ. తన లైఫ్ జర్నీలో ఎన్నో ముళ్ళ మీద నడుస్తున్న ఆ ముళ్ళు పువ్వులుగా మారుతాయని నమ్ముతున్నారు మన రోజా గారు. ఐ విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ వచ్చే వారం ఇంకో గెస్ట్తో కలుద్దాం. అంతవరకు యూ టేక్ కేర్. ప్రేమతో మీ లక్ష్మి.